మంత్రుల్లో తనదైన ముద్రతో నిరంతరం ప్రజల మధ్య తిరిగే నాయకుడు నిమ్మల రామానాయుడు. అలాంటి వ్యక్తిపైన గత ప్రభుత్వ హయాంలో వైసీపీలు దాడి చేశారు. 2022లో పాలకులు పట్టణంలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమం ఇప్పుడు మళ్లీ వార్తల్లోకొచ్చింది. టిడ్కో ఇళ్ల పంపిణీ సభలో పాల్గొనడానికి ప్రోటోకాల్ ప్రకారం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. అధికారుల ఆహ్వానం మేరకు వేదికపైకి వెళ్లిన ఆయనకు అటెండెన్స్ మాత్రం దక్కలేదు. దాడి ఎదురైంది. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ నేతలే సభలో ఉన్న నిమ్మల రామానాయుడిని అడ్డుకున్నారు. సభా వేదికపై ఆయనతో పాటున్న అప్పటి ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ పై కూడా దౌర్జన్యం చేశారు. నిమ్మల రామానాయుడిని కాపాడేందుకు వచ్చిన కార్యకర్తలపై కూడా వైసీపీ అనుచరులు దాడికి దిగారు. బటన్ నైఫ్ లాంటి ఆయుధాలు కూడా ఉపయోగించినట్టు పోలీసులు స్వయంగా అప్పట్లో పేర్కొన్నారు. ఈ ఘటనలో కొంతమంది గాయపడ్డారు. ఈ ఘటనపై నిమ్మల రామానాయుడు పలువురు అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్లిన జిల్లా ఎస్పీ, డీఐజీ, డీజీపీ, కలెక్టర్ స్థాయి అధికారులకు కూడా ఫిర్యాదులిచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. విచిత్రమేమిటంటే న్యాయం కోసం వెళ్లిన వారికి కాకుండా తాను బాధితుడైన నిమ్మలపైనే అప్పటి ప్రభుత్వం కేసు పెట్టింది. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారాయి. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును మళ్లీ తెరిచారు. ఇప్పటి వరకు న్యాయం దక్కలేదన్న భావనతో ప్రభుత్వం ఈ దాడి కేసును సిఐడికి అప్పగించింది. డీజీపీ ఉత్తర్వుల మేరకు విజయవాడ సిఐడి కార్యాలయం పరిధిలో డీఎస్పీ మోహన్ నేతృత్వంలో 5 సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం సెట్ను ఏర్పాటు చేశారు. ఇది ఆ దాడికి సంబంధించిన అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేయనుంది. ఎవరు దాడిలో పాల్గొన్నారు, ఎవరెవరికి రాజకీయంగా మద్దతుంది, ఎవరెవరిని రక్షించడానికి అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఇప్పటికైనా నిమ్మల రామానాయుడు కోరిన న్యాయం దక్కుతుందా? అది ఈ సెట్ నివేదికలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ కేసు విచారణ ఎలా సాగుతుంది, దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటపడతాయో చూడాలి. రాష్ట్ర మంత్రుల్లో తనదైన ముద్రతో నిరంతరం ప్రజల మధ్య తిరిగే నాయకుడు నిమ్మల రామానాయుడు. అలాంటి వ్యక్తిపైన గత ప్రభుత్వ హయాంలో వైసీపీలు దాడి చేశారు. 2022లో పాలకులు పట్టణంలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమం ఇప్పుడు మళ్లీ వార్తల్లోకొచ్చింది. టిడ్కో ఇళ్ల పంపిణీ సభలో పాల్గొనడానికి ప్రోటోకాల్ ప్రకారం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. అధికారుల ఆహ్వానం మేరకు వేదికపైకి వెళ్లిన ఆయనకు అటెండెన్స్ మాత్రం దక్కలేదు. దాడి ఎదురైంది. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ నేతలే సభలో ఉన్న నిమ్మల రామానాయుడిని అడ్డుకున్నారు. సభా వేదికపై ఆయనతో పాటున్న అప్పటి ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ పై కూడా దౌర్జన్యం చేశారు. నిమ్మల రామానాయుడిని కాపాడేందుకు వచ్చిన కార్యకర్తలపై కూడా వైసీపీ అనుచరులు దాడికి దిగారు. బటన్ నైఫ్ లాంటి ఆయుధాలు కూడా ఉపయోగించినట్టు పోలీసులు స్వయంగా అప్పట్లో పేర్కొన్నారు. ఈ ఘటనలో కొంతమంది గాయపడ్డారు. ఈ ఘటనపై నిమ్మల రామానాయుడు పలువురు అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్లిన జిల్లా ఎస్పీ, డీఐజీ, డీజీపీ, కలెక్టర్ స్థాయి అధికారులకు కూడా ఫిర్యాదులిచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. విచిత్రమేమిటంటే న్యాయం కోసం వెళ్లిన వారికి కాకుండా తాను బాధితుడైన నిమ్మలపైనే అప్పటి ప్రభుత్వం కేసు పెట్టింది. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారాయి. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును మళ్లీ తెరిచారు. ఇప్పటి వరకు న్యాయం దక్కలేదన్న భావనతో ప్రభుత్వం ఈ దాడి కేసును సిఐడికి అప్పగించింది. డీజీపీ ఉత్తర్వుల మేరకు విజయవాడ సిఐడి కార్యాలయం పరిధిలో డీఎస్పీ మోహన్ నేతృత్వంలో 5 సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం సెట్ను ఏర్పాటు చేశారు. ఇది ఆ దాడికి సంబంధించిన అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేయనుంది. ఎవరు దాడిలో పాల్గొన్నారు, ఎవరెవరికి రాజకీయంగా మద్దతుంది, ఎవరెవరిని రక్షించడానికి అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అనే అంశాలపై
స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా నిమ్మల రామానాయుడు కోరిన న్యాయం దక్కుతుందా? అది ఈ సిట్ నివేదికలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ కేసు విచారణ ఎలా సాగుతుంది, దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటపడతాయో చూడాలి. రాష్ట్ర మంత్రుల్లో తనదైన ముద్రతో నిరంతరం ప్రజల మధ్య తిరిగే నాయకుడు నిమ్మల రామానాయుడు. అలాంటి వ్యక్తిపైన గత ప్రభుత్వ హయాంలో వైసీపీలు దాడి చేశారు. 2022లో పాలకులు పట్టణంలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమం ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. టిడ్కో ఇళ్ల పంపిణీ సభలో పాల్గొనడానికి ప్రోటోకాల్ ప్రకారం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. అధికారుల ఆహ్వానం మేరకు వేదికపైకి వెళ్లిన ఆయనకు అటెండెన్స్ మాత్రం దక్కలేదు. దాడి ఎదురైంది. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ నేతలే సభలో ఉన్న నిమ్మల రామానాయుడిని అడ్డుకున్నారు. సభా వేదికపై ఆయనతో పాటున్న అప్పటి ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ పై కూడా దౌర్జన్యం చేశారు. నిమ్మల రామానాయుడిని కాపాడేందుకు వచ్చిన కార్యకర్తలపై కూడా వైసీపీ అనుచరులు దాడికి దిగారు. బటన్ నైఫ్ లాంటి ఆయుధాలు కూడా ఉపయోగించినట్టు పోలీసులు స్వయంగా అప్పట్లో పేర్కొన్నారు. ఈ ఘటనలో కొంతమంది గాయపడ్డారు. ఈ ఘటనపై నిమ్మల రామానాయుడు పలువురు అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్లిన జిల్లా ఎస్పీ, డీఐజీ, డీజీపీ, కలెక్టర్ స్థాయి అధికారులకు కూడా ఫిర్యాదులిచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. విచిత్రమేమిటంటే న్యాయం కోసం వెళ్లిన వారికి కాకుండా తాను బాధితుడైన నిమ్మలపైనే అప్పటి ప్రభుత్వం కేసు పెట్టింది. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారాయి. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును మళ్లీ తెరిచారు. ఇప్పటి వరకు న్యాయం దక్కలేదన్న భావనతో ప్రభుత్వం ఈ దాడి కేసును సిఐడికి అప్పగించింది. డీజీపీ ఉత్తర్వుల మేరకు విజయవాడ సిఐడి కార్యాలయం పరిధిలో డీఎస్పీ మోహన్ నేతృత్వంలో 5 సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేశారు. ఇది ఆ దాడికి సంబంధించిన అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేయనుంది. ఎవరు దాడిలో పాల్గొన్నారు, ఎవరెవరికి రాజకీయంగా మద్దతుంది, ఎవరెవరిని రక్షించడానికి అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా నిమ్మల రామానాయుడు కోరిన న్యాయం దక్కుతుందా? అది ఈ సిట్ నివేదికలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ కేసు విచారణ ఎలా సాగుతుంది, దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటపడతాయో చూడాలి.